దేవుడు ఆలకించి అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసిను అని రాయబడుతూ ఉంది. దీని వృత్తాంతాలు 1 గ్రంథం 4, 9, 10 వచనాల్లో యెహోషువ మనవి చేసినది దేవుడు ఆలకించి అతనికి దయచేశాడు. ఏలియా ప్రార్థించిన మనవిని దేవుడు ఆలకించి అతనికి దయచేశాడు. ఈ పూట నేనేమంటానో తెలుసా, మన మనవులను కూడా దేవుడు ఆలకించి మనకు దయచేయువాడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, జకర్యా యాజక మర్యాద ధర్మము చొప్పున దేవుని యొక్క ధూపం వేయటానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నిలిచి ఉన్నాడు. దేవుని దూత వచ్చి కుడివైపున జకర్యా కుడివైపున నిలవబడి జకర్యాతో మాట్లాడుతూ ఉంటున్నాడు దూత. జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడినది అని అంటాడు. హల్లెలూయా. అంటే నరుని యొక్క మనవలను, నరుని యొక్క ప్రార్థనలను, నరుని యొక్క పలుకులను, నరుని యొక్క మొరలను దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. విని ఆలకించే దేవుడు ఊరుకోక ఆ మనవలకు దేవుడు సమాధానమిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక.